మొదలు పెడదాం. బావ ఏం చేస్తాడు? క్యాటరింగ్. అసలు వంట వండక్కల్లా. ఎప్పుడైనా క్యాటరింగ్ లేదు అనుకోండి, లైక్ మూడాలు మా వచ్చినప్పుడు, అప్పుడు పాపం ఇంట్లో బావే వంట వండుతాడు అంటే హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు. నేనే చేసి పెడతాను. అంటే నువ్వు ఉల్లిపాయలు కోయడం, వండాక తిని పెట్టడం అవి చేసి పెడతావు. వంట నేనే చేసి పెడతాను. నేనే నేర్పించాను కూడా తనకు. నేనే బిర్యానీ అన్ని నేర్పించాను. అవునా? నిజమా? సూపర్. మాకెప్పుడు మరి ఇంటికి వస్తే బిర్యానీ ఖచ్చితంగా. ఆల్మోస్ట్ వెల్కమ్. వద్దులే, ఇప్పుడే నోట్లో లాలాజలం పోతుంది. కాదర్వి గారు, టంగ్ ట్విస్టర్ ఒకసారి చెప్తా, మీరు పట్టేసి 4 సార్లు చెప్పాలి ఫాస్ట్ గా. ఓకే? అత్తింట్లో హడావిడితో టెన్షన్ పడుతున్న కొత్త కోడలు, కొత్తింట్లో వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. అత్తింట్లో అది వస్తుంది, మీరు దాన్ని టెస్ట్ చేయకూడదు, అది మేమే టెస్ట్. అత్తింట్లో హడావుడి పడుతున్న కొత్త కోడళ్ళు. ఏదో పండివండి పాపం, వచ్చింది కదా. కొత్తింట్లో పాత వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. పాత వర్షం అంట, కొత్త వర్షం, పాత వర్షం. ఇక్కడే గుంతకల్లోనే ఉంటారా? అవును సార్. గుంతకల్లోనే ఇలాంటి వర్షాలన్నీ పడుతున్నాయి అనమాట. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఫైనల్. అత్తింట్లో హడావిడిగా టెన్షన్ పడుతున్న కొత్త కోడలు, కొత్తింట్లో వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. అత్తింట్లో హడావుడి పడుతున్న కొత్త కోడలు, కొత్తింట్లో పాత గోడలు, వర్షానికి పాత గోడలు హడావుడి. ఇంతకంటే ఈజీ ఏంటండి? ఈజీ క్వశ్చన్ అంట, మళ్ళీ ఇదేదో ఎగ్జామ్ లాగా. ఓకే, గట్టిగా చెప్పట్లు. కోటి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త అల్మారా, కొత్త అల్మారాలో కోడి కుయ్యకు ముందే దూరిపోయింది కొంటె కాశ్మోరా. కోటి సెంటర్ లో కొన్న కొత్త అల్మారా, ₹1,00,00,000 పెట్టి కొన్న అల్మారా కొత్తది. నాకు మాత్రం ఏం తెలుసు? కోటి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టి కొన్న కొత్త అల్మారా, కోటి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టి కొన్న కొత్త అల్మారాలో. ఇప్పుడు బావగారు మీకు ₹1,00,00,000 ఇచ్చి, డార్లింగ్ ఏమన్నా కొనుక్కో, వెళ్ళి షాపింగ్ అంటే ఏం కొనుక్కుంటారు? ఆబ్వియస్లీ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి గోల్డే కొంటాను. లేడీస్ అండి, ₹1,00,00,000 ఇచ్చావు కదా, ఆయన కోటి కొంటాను ప్రేమగా, అందులోనే కొంటాను. ఇంకేది నేను అడిగిన తర్వాత చెప్పాలి. మీరు అడగలేదు, నాకు మనసులో ఉంటుంది, మీరు చెప్తే నా మనసులో మీకు ఎట్లా తెలుసు? నేను అడిగాను, ఇప్పుడు బావ మీకు ₹1,00,00,000 ఇచ్చాడంటే బావ ఇచ్చాడు కదా, ఆయనకు వాచ్ కొని మిగతా డబ్బులతో, అది లేదు ఆబ్వియస్లీ గోల్డే కొనుక్కుంటాను, అది మీకే. మరేనా ఇది చేయించచ్చు కదా, అది రివర్స్ లో. ఇప్పుడు బాగా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి టంగ్ ట్విస్టర్. కోటి సెంటర్ లో కోటి పెట్టి కొన్న కొత్త అల్మారా, కోడి కూయకు ముందే దూరింది దానిలో కాశ్మోరా. ఏ కాశ్మోరా? మీ ఫ్రెండ్ లా చెప్పారేంటి బాగా? ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా. కోటి సెంటర్ లో కోటి పెట్టి కొన్న కొత్త అల్మారా, కోడి కుయ్యకు ముందే దూరింది దానిలో కాశ్మోరా. ఓకే, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభప్రదం వారి గిఫ్ట్ వోచర్. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ చూసారు కదా, ఎంటర్టైన్మెంట్ తో కుమ్మేశారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం చాలా డిఫరెంట్ గా బెలూన్ బ్లాస్ట్ అనే ఆట. సో ఏం చేయాలంటే, మీరు సింపుల్ గా మీ చేతులు 2 ఇలా వెనక్కి పెట్టేసుకోవాలి. చేతులు అస్సలు టచ్ చేయకుండా నోటితో బెలూన్ ని పేల్చాలి. ఇలా ఉన్న కొరకొచ్చు, ఇలా ఉన్న కొరకొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మీరు ఏం చేస్తారో మాకు అనవసరం. మేము ఇచ్చిన 30 seconds లో 3 బెలూన్స్ దడ్లాడాలి అనమాట. ఇంకా ఫాస్ట్ గా కూడా పేల్చొచ్చు. ఎవరు 30 seconds లో ఫాస్ట్ గా పేలుస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి ముందుగా సావిత్రి గారు వచ్చారు. మరి ఎన్ని సెకండ్స్ లో కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు సావిత్రి గారు 30 seconds మీకు ఇచ్చే మాక్సిమం టైం. ఈ లోపల మీరు కంప్లీట్ చేయొచ్చు 3 బెలూన్స్ ని. చేతులు వాడకూడదు. ఓకే, సో ఇటు నుంచి స్టార్ట్ చేయండి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. వామ్మో, 10 seconds ఓవర్. వావ్, సావిత్రి గారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ 12 seconds లో 3 బెలూన్స్ ని దడదలాడించింది. అసలు ఆ బెలూన్ ప్లేస్ లో బావగారు ఉంటే ఏంటో.
ఎప్పుడైనా ఇంట్లో అలా బెలూన్ పగలగొట్టడం బెలూన్ కొరికేయడం అలాంటి పనులు చేస్తారా ఏంటి? లేదు. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఆడిన విధానం, అందుకే మాకు డౌట్ వస్తుంది. నాకు తెలిసి మీరు నిజంగా ఇంట్లో బెలూన్లన్నీ మీ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మొదలెట్టి ఏం లేదు. సూపర్ సావిత్రి గారు, గట్టిగా తప్పట్లు మీకు.